గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? ఈరోజు దినాన్ని దేవుని వాగ్దానం ఏమైందో చూసుకుందామా. ఈరోజు అందరూ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు కదా, యవనస్తులు ముఖ్యంగా. ఇది లోకపరమైనటువంటి వ్యాలంటైన్స్ డే. కాకపోతే ఈరోజు బైబిల్ ఏమని చెప్తుందనంటే, మరి మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమించేవారు మరొకరు ఉన్నారని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇర్మియా 31:3 చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఈ కొన్ని ప్రేమలు తాత్కాలికమైనవే, వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అనవసరమైతే విడిచిపెడతారు. కానీ ఈ దేవుడు శాశ్వతంగా నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడిని కూడా గుర్తించి మీ మనసులో దేవునికి కూడా చోటు ఇచ్చినట్లయితే శాశ్వతమైన ప్రేమలో చిరకాలం జీవించే విధంగా దేవుడు ఆత్మ మీకు తోడై ఉండును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడానికి వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, వారు ఏ ప్రేమనైతే కోల్పోయినని బాధపడుతున్నారు, అంతకంటే ఉన్నతమైన ప్రేమను ఏదైనా సత్యాన్ని తెలియపరిచి నీ ప్రేమలో వాళ్ళు నడిపింపబడితే గొప్ప దీవెన పొందుకోవడానికి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.